బ్రహ్మానందం తెలుగువారి ఆస్తి ఆనందం. ఈ బ్రహ్మానందం అనే పేరు లేకుండా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళు ఎలా నవ్వుకునేవాళ్ళు అనే ఒక ప్రశ్న వస్తుంది. అంతటి ఎంటర్టైన్మెంట్ని కొన్ని దశాబ్దాల పాటు అందించి ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా ఏదైనా మీమ్ చూసినా లేకపోతే ఏదైనా ఫన్నీ కన్వర్జేషన్ చేసినా కూడా ఆయన ఫేస్ లేనిదే ఆ మీమ్ కంప్లీట్ అవ్వదు, ఆ నవ్వు పూర్తి అవ్వదు. అలాంటి ఇమేజ్ ఉన్న బ్రహ్మానందం గారు టైటిల్ రోల్ పోషిస్తూ వస్తున్న సినిమా బ్రహ్మానందం. సో ఒక గ్రేట్ ట్రిబ్యూట్ ఆయనకి, బ్రహ్మానందం అనే పేరు మీద సినిమా చేసి ఆయన అందులో ఒక మెయిన్ రోల్ చేయటం. టీం ఇప్పుడు మనతో ఉన్నారు ఆనందాన్ని షేర్ చేసుకోవటానికి. హాయ్ అండి. హలో అండి. హాయ్ రాజాగౌతమ్ గారు, ప్రియా, ఐశ్వర్య, ఎలా ఉన్నారంతా? బాగున్నాను, ఆల్ గుడ్. గుడ్. పల్లకిలో పెళ్లి కూతురు కదా? అవునండి, ఫస్ట్ పల్లకిలో పెళ్లి కూతురు ఒక గ్రాండ్ లాంచ్. సో అక్కడి నుంచి బ్రహ్మానందం వరకు ఒక జర్నీ ఉంది, చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, పనిచేయని రోజులు చాలా ఉన్నాయి. కానీ ఈ బ్రహ్మానందం రిలీజ్ అవుతున్న టైంలో మాకు అనిపిస్తుంది ప్రాపర్గా మీరు ఇప్పుడు లాంచ్ అవుతున్నారు. సో ఏం చెప్తారు దీని గురించి? అంటే నేను ఫస్ట్ నుంచి నేను వేసుకున్న చిన్న చిన్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లీ ఇవాళ ఈ ప్లేస్కి తీసుకొచ్చిందని బిలీవ్ చేస్తాను. పని లేకపోవడం అనేది ఎప్పుడు లేదండి, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను. సినిమాలకి ఒక సిచ్యువేషన్ మాట్లాడుతున్నాను అదండి, ఆ గ్యాప్లో కూడా పని చేసుకున్నాను. రేపు పొద్దున ఏది వస్తుందో ఎవరికి ఏం తెలియదు. నువ్వు ప్రిపేర్డ్గా లేవనుకో, అది అంటే నువ్వు వచ్చిన వెంటనే నేను రెడీగా లేనండి ఇంకొంచెం టైం కావాలంటే కుదరదు. సో నేను ఆ పని చేసుకుంటూనే ఉన్నా, ప్రిపరేషన్లోనే ఉన్నా. సో అది మీరు అన్నట్టు వెరీ ఫార్చునేట్, ఈ సినిమాకి అందరికీ అంటే ఆ లైన్ లైట్ కనిపిస్తుంది అన్న ఉద్దేశం వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీకు ఎప్పుడైనా సరే ఒక పెద్ద స్టార్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు బ్రహ్మానందం గారి అబ్బాయి కాకుండా ఇండస్ట్రీలో ట్రై చేస్తే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు, జనరల్గా ట్రై చేయొచ్చు. బ్రహ్మానందం గారు లాంటి ఒక స్టార్, ఒక ఆయన్ని కమెడియన్ అనలేం, రంగమార్తాండ లాంటి సినిమాలు చూసిన తర్వాత ఆయన్ని ఒక కేటగిరీలో పెట్టడానికి మనసు ఒప్పట్లేదు. ఒక అద్భుతమైన నటుడు ఆయన. సో ఆ కంపారిజన్స్ వస్తాయి కదా బ్రహ్మాండంగా, ఏంటి ఇంకా గేరప్ అవ్వట్లేదు, ఏంటి ఇంకా ఎందుకు ఈ లేటు అనేది బయట నుంచి వస్తాయి. అంటే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, ఎవ్రీడే ఏదో ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది సొసైటీలో. వాటిన్నిటిని ఎలా ఫేస్ చేస్తారు రాజు? అలా ఏం లేదండి, ప్రాబ్లీ నాకు దేవుడి దయ వల్ల ఆ లగ్జరీ ఉంది కాబట్టి నేను హ్యాపీగా, అంటే నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నేను నా పని చేసుకుంటూ వచ్చినవి నేను జాగ్రత్తగా చేసుకుంటూ చేసిన కొంత అయినా సరే ఇటు చెడగొట్టాడు లేకపోతే ఇటు బాగా చేయలేదు అనిపించుకోకూడదు. చేసే పని ఏదో సిన్సియర్గా చేద్దాం, హానెస్ట్గా చేద్దాం. చేశాడు, బాగా చేశాడు అనిపించుకుందాం అనే పేరు కోసమే జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వస్తున్నాను. సో అంటే నాకు అది ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదండి, ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలేదు. వచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని నేను ఎంజాయ్ చేస్తా, సాటిస్ఫైయింగ్గా పడుకుంటా. మీరు చాలా సెలెక్టివ్గా ఉంటుంది, అంటే ఇంకెక్కువ సినిమాలు చేసి ఉండొచ్చు కదా ఈ టైంలో, ఎందుకని కొన్ని సినిమాలలోనే? అంటే ఏం లేదండి, బేసిక్గా కొంచెం ఆ ప్రాసెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఒక సినిమా వస్తే ప్రాబ్లీ దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేసి ఆ జర్నీని, ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా దాన్ని స్టడీ చేసి ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ రోజు హ్యాపీగా పడుకుంటాను. ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ కోసం, మంచి స్క్రిప్ట్ కోసం ఏదైనా ఒకటి చేస్తే దాన్ని ఫుల్ లెంత్ సాటిస్ఫై చేయొచ్చు అన్న ఒక ఉద్దేశం కోసం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప, లేకపోతే అంటే ఏదో చేసేయచ్చు కదా అన్న ఉద్దేశం లేదు బేసిక్గా. ఎలా అంటే సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా చెక్ లిస్ట్లు ఎక్కువ ఉంటాయా మీకు? చెక్ లిస్ట్లు అయితే ఏం లేవండి, 100%. వినగానే స్క్రిప్ట్ తెలిసిపోద్ది, అర్థమవుతుంది. దాన్ని యూ డోంట్ హ్యావ్ టు స్లీప్ ఓవర్ ఇట్, ఆలోచించి ఇంత అన్ని లెక్కలు అవసరం లేదు. వినగానే ఒక ఇన్స్టింక్ట్ తెలుస్తుంది, బాగుందా బాగాలేదా, మనం ఇది పుల్ ఆఫ్ చేయగలుగుతామా లేదా, దీన్ని ప్రాసెస్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తామా లేదా, ఇవే లెక్కలు వేసుకుని ఓకే ఆర్ నాట్ ఓకే చెప్పేస్తారు. ఎవ్రీ ఫ్రైడే ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు మనకు ఒక వాల్యూ ఉందనుకోండి, మార్కెట్ వాల్యూ, ఒక ఫ్రైడే పెరుగుతుంది, ఒక 2 ఫ్రైడేస్ తర్వాత అది సస్టైన్ అవ్వచ్చు, కిందకి దిగొచ్చు, కానీ అంతకంటే పెరగచ్చు. ఇలా ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీ కదా. మీ దగ్గరికి ఎలాంటి కథలు వచ్చేవి? అంటే ఎలా మిమ్మల్ని చూడటానికి ఇష్టపడే కథలు వచ్చాయి? ఇటు కాకుండా ఇంకొక దారి ఉంది, ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు, ఖాళీగా ఉంది కదా రోడ్డు, ఆ రోడ్లు ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక ఉద్దేశం, ఒక ఐడియా బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను. మరి అది స్టార్టింగ్ కూడా కాదండి, మధ్యలోంచి వచ్చింది. అది స్టార్టింగ్ ఇనిషియల్గా అలవాటు దారిలో ప్రయాణం చేయొద్దు అనుకున్నారు? అలా కూడా కాదండి,
ఏదో ఇటు ఖాళీగా ఉంది బేసిక్గా నాకు కనపడుతుంది. ఇటు ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చాలా స్క్రిప్ట్స్ విన్నా, డిఫరెంట్గా స్టోరీస్ ఏమైనా ఉన్నాయేమో. అలాగే మను అని ఒక సినిమా, అవును. మధురం అని ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను. చూసిన తర్వాత డైరెక్టర్కి ఫోన్ చేసి, సార్ చాలా బాగుంది సాంగ్, అసలు ఫ్యాంటాస్టిక్ అండ్ ఒక కాన్వర్సేషన్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు, అసలు చాలా బాగుంది అప్రిషియేషన్ అయిన తర్వాత ఒక రోజు కాఫీ షాప్లో కలిసిన తర్వాత ఆయనతో జర్నీ నా మైండ్ సెట్, నా పర్స్పెక్టివ్ మొత్తం మార్చేసింది. మహేంద్ర నారశెట్టి అన్న ఒక డైరెక్టర్, మను అన్న ఒక సినిమా కంప్లీట్గా నా పర్స్పెక్టివ్ని షిఫ్ట్ చేసి, ఒక సినిమా కోసం లిటరల్గా అంటే క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అది, మీకు తెలుసలేదు నాకు తెలియదు. క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్, ఎవరో అమలాపురంలో ఒక వెజిటేబుల్ షాప్ ఉన్న అతను ఒక 5,000 రూపాయలు పెట్టాడు సినిమాకి. అతని కాంట్రిబ్యూషన్ అంటే అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది సినిమాలంటే, ఎంత ప్యాషన్ ఉంది. అతను ఏదో వెజిటేబుల్ షాప్ ఓనరు, అతనికి 5,000 పెట్టాల్సిన అవసరం ఏంటో సినిమాకి. అంటే అంత ఇష్టంతో ఉన్నారు జనాలు. సో అలాంటప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఏంటి ఓ పని చేస్తే ఎంత సిన్సియర్గా చేయాలి. అలాంటి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, నీకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ నెల డబ్బుల్లోంచి తీసి నీకు 5,000 రూపాయలు సినిమాకి పెడుతున్నాడంటే అది ఎంత వాల్యూ, అది ఎంత స్ట్రాంగ్. ఇది ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి నా పర్స్పెక్టివ్ని మెల్లగా మారిపోయింది. సో అవన్నీ కొంచెం కన్సిడర్ చేసుకుని మంచి సినిమా చేద్దాం అని ఒక బిల్డప్ అయిందేమో తెలియదు బాడీలో, అది మెల్లగా అలా డైవర్ట్ చేసుకున్నాను. ఓకే, ప్రియా గారు క్యారెక్టర్స్ వైజ్ ఒక ఎక్స్పెరిమెంటల్ వేలోనే ఉంటారు మీరు, అంటే ఒక టెంప్లెట్కి కూడా ఫిక్స్ అన్నట్టు అనిపించవు మీ చాయిసెస్. సో బ్రహ్మానందం కథ విన్నప్పుడు వాట్ యూ ఎక్సైటెడ్? నేను ఎక్సైట్ ఏ పార్ట్ అయిందో నేను అది చెప్పుకోలేను, కానీ నేను ఆడిషన్ ఇచ్చాను సార్. like most of the projects I do, I prefer auditioning and then getting auditions or look test? Audition. Oh, proper auditions. Oh. Yeah, proper audition. ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఇంకా ఆడిషన్స్ అడుగుతున్నారా? సో మంచిదే కదా, మనకు కూడా ఒక మనకి తెలుగుకి ఆడిషన్స్ అంటే మనకి డైరెక్టర్తో పడుతుందో లేదో, డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుంది, అవన్నీ మనకు తెలిసిపోతాయి. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఆర్ నాట్. ఆడిషన్స్ ఇవ్వడం మంచిదేనండి, కాకపోతే ఆ కల్చర్ మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన ఆర్టిస్టులకి తక్కువ. ఆడిషన్స్ అంటే వాళ్ళు ఏదో కొంచెం లో ఫీల్ అయ్యే ఆర్టిస్టులు కూడా ఉంటారు, నేను ఆడిషన్స్కి అడుగుతున్నారు ఏంటి అని. మేబీ మీకు అది లేకపోతే మంచిదే. అది నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఆడిషన్స్ ఇట్స్ అ వెరీ నైస్ సిస్టమ్ అండ్ ఈక్వల్ ఛాన్స్ దొరుకుతుంది సార్. ఆడిషన్స్ అంటే ఎవ్రీ వన్ గెట్స్ అ ఫేర్ ఛాన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ యువర్ ఎబిలిటీ అండ్ నథింగ్ ఎల్స్. సో ఐ జెన్యూన్లీ థింక్ దట్ ఆడిషన్స్ ఇంకా అవ్వాలి, ఇంకా ఆ కల్చర్ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ నాకు ఐ జస్ట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సార్. నాకు అంతే. అంటే మాకు ఇవన్నీ చాలా న్యూ. గూగుల్లో ప్రియావడ్లం అని టైప్ చేస్తే నాకు అది చాలా పెద్ద విషయం. అది టైప్ చేసినప్పుడు ఎవరు టైప్ చేసినా నేను ఏ మూవీస్ చేస్తానో, ఏ క్యారెక్టర్స్ ప్లే చేస్తానో అవి లైఫ్ లాంగ్ నాతో నడుస్తాయి. సో ఐ జస్ట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, గుడ్ క్యారెక్టర్స్. అది నా అండర్స్టాండింగ్లో నాకు తెలిసిన దాంట్లో నేను ఎంత చేసుకోగలదో నేను చేసుకుంటున్నాను. సో యా, వెన్ ఐ హర్డ్ దిస్ స్టోరీ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సూపర్. మీకు ఎవ్రీ క్యారెక్టరు కొత్త ఎక్స్పీరియన్స్, అంటే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది కదా. ఎందుకంటే మీరు టెంప్లెట్లో లేరు కాబట్టి, ఆ టెంప్లెట్లో ఉంటే మీకు కూడా ఆ రొటీన్ అయిపోయేమో. సో ఈ ప్రపంచం ఎలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ని పరిచయం చేస్తుంది బ్రహ్మానందం? సార్, ఈ ప్రపంచంలో నాకు మై బిగ్గెస్ట్ లర్నింగ్ ఈజ్ హౌ డౌన్ టు అర్త్ all the actors were and how I should carry myself as an actor in the future. అంటే ఇన్నోసెంట్గా ఉండాలి. ఇన్నోసెంట్ కాదు సార్, ఆర్టిస్టులు డౌన్ టు ఎర్త్ ఉండాలి. డౌన్ టు అంటే ఇన్నోసెన్స్ అంటే ఆర్టిస్ట్ ఎంత అమాయకంగా ఉంటే అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ వస్తుంది. అంటే మనం చిన్నపిల్లలు చాలా ఈజీగా ఎగ్జైట్ అవుతారు, ఏం చెప్పినా నమ్ముతారు, ఏం చేయమన్నా చేస్తారు. ఎక్కువ ఇన్నోసెన్స్ అది ఉండాలంటారు ఆర్టిస్ట్కి. బాగా ఎక్కువ మెటీరియల్ బొర్రలో పెట్టుకొని వస్తే ఎంటీ వెజల్స్ అంటారు కదా, అలా రావాలి. యాక్చువల్లీ సార్, ఆల్ యాక్టర్స్ షుడ్ బి ఎంటీ వెజల్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ప్రాజెక్ట్ యూ షుడ్ జస్ట్ డిటాచ్ యువర్ సెల్ఫ్ అండ్ మళ్ళీ ఒక ఫ్రెష్గా రావాలి. సో మై బిగ్గెస్ట్ లర్నింగ్ వాజ్ దట్ ఇంత డౌన్ టు ఎర్త్ యాక్టర్స్తో పనిచేయడం నాకు అవకాశం దొరికింది. అండ్ ఫ్యూచర్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా ఉండాలి
అది వాజ్ మై బిగ్గెస్ట్ మీరు డౌన్ టు ఎత్తే కదండి, మీరు డౌన్ టు ఎత్తే కదా మేము చూస్తున్నాం. తెలీదు. ఓకే ఓకే, లైక్ మైండెడ్ పీపుల్తో వర్క్ చేస్తారు. యా, కానీ ఒక్కటే నాకు వన్ థింగ్ దట్ వాజ్ లిటిల్ సాడ్ ఫర్ మీ వాజ్, ఇప్పుడు బ్రహ్మానందం గారితో 2 ఫిల్మ్స్ అయిపోయాయి, వీరాంజనేయులు అయింది, బ్రహ్మానందం అయింది, కానీ నాకు ఆయనతో ప్రాపర్ సీన్ దొరకలేదు. యా, కాంబినేషన్లో సార్తో. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక మంచి రోల్ సార్తో పాటు ప్రాపర్గా సీన్స్ దొరుకుతాయని కోరుకుంటున్నాను. అంటే రాజా గారు, మాకు బ్రహ్మానందం గారు ఏదో ఒక యుఎస్లో గెస్ట్గా వెళ్ళారు. ఆయన ఇన్వైట్ చేసినప్పుడు కనీసం ఒక 2,000 మంది 3,000 మంది ఉంటారు. ఆయన ఏం మాట్లాడలా, అలా పోడియం దగ్గరికి వెళ్ళి ఇలా ట్యాప్ చేసి ఐబ్రోస్ని ఎగరేసి ఇలా అన్నారు. ఒక 2 మినిట్స్ పాటు ఆడిటోరియం అంతా నవ్వుతూనే ఉంది. అంటే అంత ఇమేజీ, అంత యాక్సెప్టెన్సీ ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే హీరోస్కి వర్షిప్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఫాలో ఉండొచ్చు. బట్ ఈ హీరోకి అందరు హీరోస్ ఫ్యాన్స్, అంటే తెలుగు వాళ్ళందరూ ఫ్యాన్స్. అంటే వాళ్ళని మళ్ళీ ఈ బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ అని సపరేట్గా చెప్పలేము. సో అలాంటి ఇమేజ్ ఉన్న బ్రహ్మానందం గారు ఇంకా ఆయన కొత్తగా ఎగ్జైట్ చేయాలి. ఆయన ఆల్మోస్ట్ 1000 పైగా ఫిల్మ్స్ చేశారు. ఆయనకి ఎగ్జైట్ చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ అయి ఉండాలి? ఇది నేను అలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే రంగమార్తాండ సినిమాకి. నేను చూశాను ఇంట్లో ఆయన్ని. ఆయన సీన్ కోసం ఎంత ప్రిపేర్ అయ్యారంటే, వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చిత్తి దగ్గర ఏడుస్తారు ఆ సీన్. దానికి ముందు రోజు ఏం తినలే ఆయన. ఓకే, ఆ సాడ్నెస్, కొంచెం ఆ వీక్నెస్ అది కనిపించడం కోసం నేను అంత ప్రిపరేషన్, ఈ ఏజ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత గెయిన్ చేసి అంత పేరు ఉన్నా కూడా బట్ స్టిల్ ఆ ఎంతూజియాజం ఉంది సార్, అది నాకు నేను షాక్ అయినా రోజు చూసి. ఏంటి ఏం తినలేదంటున్నాను అంటే, లేదురా రేపు పొద్దున సీన్ ఉంది, దానిలో కొంచెం ఫేస్ డల్ కనిపించింది అనుకో, చాలా బాగా పండుద్ది ఆ సీన్, అందుకోసం కొంచెం హోల్డ్ చేస్తున్నా అన్నారు. అంటే నేను అనేది అలా ఉంటున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ నేను కళ్ళ ముందు చూశాను కదా. సో అందుకే మీకు అదొకసారి చెప్దాం. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్గా ఉందండి. సో మాకు మా బ్రహ్మానందం గారి ఇమేజ్ తాలూకు నవ్వులు కనిపిస్తున్నాయి, కానీ ఏదో ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఉంటుందనేది అర్థమవుతుంది ఆయన క్యారెక్టర్. ఉంటుందండి డెఫినెట్లీ. అంటే అలా కామెడీ వెళ్తూ ఎక్కడైతే అది అవసరమో ఆ డోసేజ్ దానికి ఉంటుంది. ఓకే, సూపర్. ఎలా ఉన్నారు మీ తాతగారు? ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడిప్పుడే ఆడియన్స్కి దగ్గర అవుతున్నారు కొన్ని క్యారెక్టర్స్తో, ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు హెల్ప్ అవుట్ అవుతుంది? నాది నేను చెప్పుకోవడం కంటే స్టేజ్ మీద కొంచెం మీరు చెప్పండి, మిగతా మేము అర్థం చేసుకో. అందరి ముందు తాతగారే చెప్పారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ మేక్ డిఫరెన్స్ అని అనిపిస్తుంది. కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి చాలా. నాది మోస్ట్లీ తాతగారితో, గౌతమ్ గారితో, కిషోర్, నాకు అందరితో ఉంది కాంబినేషన్, బట్ మోస్ట్లీ తాతగారితో ఎక్కువ ఉంది. యా, సో ఆయన చెప్పారంటే ఇట్ విల్ మేక్ అ డిఫరెన్స్ ప్రాబబ్లీ అని, బికాజ్ నాకు నేను అనుకోవడంలో అది డజంట్ మేక్ ఇట్, ఎవరికి వాళ్ళే తోపు కదా సార్. సో కమింగ్ ఫ్రమ్ సమ్మన్ దాట్ ఎక్స్పీరియన్స్డ్, ఐ థింక్ షూర్ మీకు ఆన్ లొకేషన్ వైబ్స్ తెలుస్తుంటాయి కదా కాంబినేషన్ సీన్ చేసినప్పుడు, అలాంటిది ఏదన్నా అర్థమవుతుంటుంది ఈ సీన్ బాగా వచ్చింది? డెఫినెట్లీ. ఇప్పుడు కూడా మేమందరం కూర్చొని ఇంత జాలీగా కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఇట్స్ బికాజ్ ఆల్ ఆఫ్ అస్ అందరూ మంచిగా హ్యాపీగా వర్క్ చేసాము. ఎక్కువ అభిప్రాయ విభేదాలు ఏం రాలేదు. ఎవరైనా సరే అది ఒక ఒపీనియన్ లాగా తీసుకున్నారు, కానీ ఏం చెప్పినా ఇట్ వాజ్ నాట్ ఈగో అలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ మంచిగా నవ్వుతూ సరదాగా అయిపోయింది మొత్తం. సో అదే స్క్రీన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి ఫిల్మ్ స్కూల్స్ కంటే సీనియర్ ఆర్టిస్టులు ఎక్కువ నేర్పిస్తారు. సో మనకి వాళ్ళ కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు కదా. అలా ఏం నేర్చుకున్నారు అలా చెప్పాలంటే? ఒక సీన్, ఇప్పుడు స్క్రిప్ట్ ఉంటుంది మనకి, ఒక సీన్ రాసినప్పుడు ఆ స్క్రిప్ట్ ఏంటి అంతా మనకి ఐడియా ఉంటుంది. దాన్ని ఎంతవరకు ఒక యాక్టర్గా హౌ మచ్ కెన్ యూ ఇంప్రొవైజ్, అది పేపర్లో ఉన్నదానికంటే స్క్రీన్లో ఇంకా బెటర్గా ఇంకా ఎక్కువగా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది వీళ్ళందరితో ఐవ్ లెర్న్డ్ దాట్.
డెడికేషన్ మోస్ట్లీ ఆయన చెప్పినట్టు తాతగారి డెడికేషన్ కానీ కిషోర్ గారి టైమింగ్ కానీ చాలా అండి, 1-2 అని కాదు, చాలా రోజులు ట్రావెల్ అయ్యాం కాబట్టి లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది? చాలా క్యూట్ రోల్ అండి నాది, అంతవరకు చెప్పగలను. ఐ వాంట్ ఎవ్రీబడి టు వాచ్. మీరు అందరూ Feb 14th రోజు. ఏంటి సార్ థ్రిల్లర్ ఇది? ఎవరు ఏం మాట్లాడట్లేదు. థ్రిల్లర్ ఏం కాదు, ప్రాబ్లం ఉంటుంది, ఇవేమో ఎక్కువ చెప్పలేదు. అంటే వీ కెనాట్ టాక్ అబౌట్ ఆర్ రోల్స్ ఇన్ డీటెయిల్ కదండి, సో అందుకని ఏం చెప్పలేకపోతున్నాం. ఇట్స్ క్యూట్ అనేది మరీ చిన్నదండి, ఇంకా ఇంకొంచెం క్యూట్ elaborate రోలే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో ఫీల్ క్యూట్. అంటే చూసి ఓకే క్యూట్గానే ఉంది కదా రోల్, అమ్మాయి ఆ రోజు క్యూట్ రోల్ అని చెప్పింది, ఎస్ ఇట్ ఇస్ అ క్యూట్ రోల్ అని మీరు అనుకుంటారు. సో మొత్తానికి క్యూట్ అనేది వాడు 8 సార్లు వాడారు మీరు. ఓకే సరే. అయితే రాజా గారు, ఇప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ తర్వాత మాకు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే, అందరినీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ రాజా మాత్రం ఇందులో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు అని తొడపట్టట్లేదు కానీ బల్లబుద్ధి చెప్తున్నారు మీ ప్రొడ్యూసర్ గారు. ఏమో సార్, నిజంగా నాకు అది విన్నప్పుడల్లా భయం వేస్తుంది. అంటే నేనైతే మీడియాతో లైక్ ఇట్లా ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నాడు ఆయన. అదేనంటే మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు అసలు మర్చిపోండి ఇంతకుముందు ఆయన ఏం చేశాడు ఏంటి అనేది అసలు మీ మైండ్లో కూడా రావు. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ మీరే గుర్తుంటారని చెప్తున్నారు. యా దట్స్ బికాజ్ మొన్న జాతర సాంగ్ మాది రిలీజ్ అయింది, దాట్ మీరు చూసారా? అది దాంట్లో మీకు ఒక గ్లిమ్స్ కనిపించుండాలి. గౌతమ్ గారు ఎంత ఆ మెరుపులు కనిపిస్తున్నాయి. Yeah. సో ఇంకొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ మొన్న అది ఇలా జరిగినప్పుడే నేను చాలా భయం వేస్తుంది ఆయన. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను ఈ సినిమా మాత్రం. ఎవ్రీ మూవ్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ స్టెప్ నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళిద్దరిని ఫేస్ చేయడం అంటే అది ఆషామాషి విషయం కానే కాదు. ఇట్స్ నాట్ జోక్. మనం ఏదో వెళ్ళిపోయి సరదాగా చేసుకుని వచ్చేది. మనం 4 పేజీలు డైలాగ్ చెప్పిన వాళ్ళు సింగిల్ ఎక్స్ప్రెషన్ ఊరికి తిరిగితే అయిపోద్ది మొత్తం సీన్ మొత్తం. మాట్లాడు మనం 4 పేజీలు ఏం చెప్పామని కూడా గుర్తుండదు. సో నేను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నా టైమింగ్ని ఇది వాళ్ళతో పాటు మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. 100% నా ఎఫర్ట్ అయితే పెట్టాను. ఇంకా రేపు పొద్దున్న జనాలు చూసి వాళ్ళు చెప్తే లేదండి. ఆయన యాక్చువల్గా ఎప్పుడు మీ ప్రొడ్యూసర్ రాహుల్ గారు అలా మాట్లాడటం మేము చూడాల. అంటే ఆయన ఇప్పుడు ఈ సినిమాకి ఈ సినిమా బాగుంటుంది అని బిఫోర్ రిలీజ్ మేమందరం నమ్మటానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఆయన. మేబీ ఇదే ప్రాజెక్టు వేరే ప్రొడక్షన్ హౌస్లో రెడీ అయి ఉంటే మాకు అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది కాదేమో బిఫోర్ రిలీజ్. బికాస్ ఆఫ్ ఆయన సెట్ ఆఫ్ స్టోరీస్ కానీ, ఆయన కొత్త డైరెక్టర్స్ని ఎవరిని పరిచయం చేసిన తీరు కానీ, తెలియకుండా ఆయన మీద, ఆయన ప్రొడక్షన్ హౌస్ మీద, స్వధర్మ క్రియేషన్స్ మీద ఒక క్రెడిబిలిటీ బిల్డ్ అయింది మీడియాలోను. అది బ్రహ్మానందానికి వచ్చేసరికల్లా ఇంకా ఒక స్టెప్ అహెడ్ కనిపిస్తుంది. సో ఆయనతో మీ అసోసియేషన్ కానీ వెరీ పర్టికులర్గా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే, అసలు ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫిల్టర్స్ ఉండవు. మాట్లాడేటప్పుడు ఏదైనా సరే, సీన్ బాగున్నా బాగాలేకపోయినా, అక్కడ ఏదైనా సరే ఫిల్టర్స్ ఉండవు. ఆయనతో నాకు అసోసియేషన్ ఏంటంటే ఫస్ట్ 2-3 మీటింగ్స్ తర్వాతే ప్రాబ్లీ ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా పనిచేస్తుందేమో. ఓకే, లైక్ మైండెడ్ ప్రాబ్లీ జస్ట్ అలా కనెక్ట్ అయిపోయాం అంతే. ఫట్ ఇమ్మీడియట్ కనెక్షన్ వచ్చేసింది. వచ్చిన దగ్గర నుంచి ఆయన సెట్లో ఎలా పనిచేసేవాడంటే లిటరల్గా ఇప్పుడు ఒక లైట్ బాయ్ తిరుగుతూ ఉంటారు, హడావిడిగా ఉంటుంది. అలాగే ప్రొడ్యూసర్ కూడా తిరుగుతూ ఉంటారండి సెట్లో. మనకి అది ఏంటి ఈయన అంటే ఇప్పుడు ప్రొడ్యూసరు షూటింగ్ మొదలైన మధ్యాహ్నానికి వచ్చి లేజర్గా కూర్చోవడం అలా ఏం లేదండి. పొద్దున్న మాతో పాటు వస్తారు, సాయంత్రం మాతో పాటు వెళ్తారు. ఓకే, మొత్తం షూటింగ్ అంతా ఆయన దగ్గరుండి, అంటే ఆయన ఏదైతే విజన్ ఊహించుకున్నారో, డైరెక్టర్ ఏదైతే ఊహించుకున్నారో, యాక్టర్స్ ఎలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఆయన హెడ్లో స్క్రిప్ట్ చదువుతాడు. ఆయన ఫస్ట్ నరేషన్ కంటే ఆయన స్క్రిప్ట్ బుక్స్ తీసుకుని 2-3 సార్లు చదివి ఆయనకి ఎక్కిన తర్వాత దట్స్ వెన్ హీల్ కంప్లీట్లీ డైవ్ ఇంటూ ఇట్. ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది అంట కదా? అబ్సల్యూట్లీ. మేము వర్క్షాప్ 22 days చేసాం. ఓ, వర్క్షాప్ చేసాం. నేను డైరెక్టర్ ఇద్దరే 1-on-1 కూర్చుని అన్ని సీన్స్, క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఇది మీరు జాయిన్ అయ్యారండి వర్క్షాప్లో? చేశాను. ఓకే, మీకు క్యారెక్టరైజేషన్ పరంగా అంటే వెరీ రిలేటబుల్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. మీరు చూస్తే మనం జనరల్గా చూసే 10 మందిలో 4-5 మీలాగే ఉంటారనిపిస్తుంది. 100% ఆ రిలేటబిలిటీ ఉండే క్యారెక్టర్ అండి, ఆ కనెక్ట్ ఉంటుందండి. అది వింటున్నప్పుడే నాకు అనిపించింది అది 100%. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అని అయితే నాకు వెరీ రిలేటబుల్గా అనిపించింది.
ఎవరు ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చారు, వెన్నెల కిషోర్ గారా బ్రహ్మానందం గారా? అది అసలు నేను ఎలా కేటగరైజ్ చేయగలుగుతాను, ఇంపాసిబుల్ అది. బట్ అసలు నా లైఫ్లో ఐ థింక్ నేను మళ్ళీ ఇలాంటి సినిమాలు నేను చేస్తానని నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఒక మెమరీ అండి, ఒక బ్యూటిఫుల్ మెమరీ. నాకు చెరిష్ చేసుకుంటాను లైఫ్లో. మీరు ఇప్పుడు సీన్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ టైమింగ్స్కి మేము బాగా అలవాటు పడిపోయాం. మీ మీదకి మాకు ఫోకస్ రావాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు కొంత టఫ్ జాబే కదా, 100% దాన్ని ఎలా అచీవ్ చేస్తారు? అచీవ్ చేసాను లేదా రేపు పొద్దున్న జనాలు చూసి చెప్పాలి. అచీవ్ చేశారు, మీరే గుర్తుంటారని రాహుల్ గారు గట్టిగా చెప్తున్నారు, మేము నమ్ముతున్నాం. అందుకని సీన్ చేసి వచ్చిన తర్వాత కానీ మీకు అది తెలుస్తుంటుంది కదా, వైబ్ తెలుస్తుంటుంది. ఒకటైతే నేను ఫుల్గా ఎంజాయ్ చేశానండి, ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే ఎదురుగా ఒక కెమెరా ఉంది, మనం యాక్ట్ చేస్తున్నాం అనేది నాకు ఎక్కడ కొన్ని సీన్స్ అసలు నాకు తగల. ఎదురుగా తాత క్యారెక్టర్, నేను మనవాడిని, నా ఫ్రెండ్ గిరి, ముగ్గురం కలిసి ఎలా బిహేవ్ చేస్తాం అన్న సెన్స్లోనే నేను ఎక్కువ దాంట్లోనే వర్క్ చేసి ఆ స్పేస్లోకి వెళ్ళాను కాబట్టి ప్రాబ్లీ అలాంటి ఒక యూనో మాట వస్తుందేమో బయటికి. బట్ అది ఏమో తెలియదండి, రేపు పొద్దున్న జనాలు చూసి చెప్తే కానీ నాకు. మీకు తెలుస్తుందా అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లోకి ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? తెలుస్తుంది, అబ్సల్యూట్లీ తెలిసిందండి, 100%. నాకు అది ఆ క్యారెక్టర్ విన్నప్పుడే నాకు ఆ ఆర్క్ తెలుస్తుంది. ఇదేదో ఊరికి జస్ట్ ఏదో మనం వెళ్ళిపోయి సెట్లో చేస్తాం, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరితో పాటు చేసి వచ్చేసాం అన్నట్టు ఉండకూడదు. ఈ క్యారెక్టర్ లిటరల్గా ఎవ్రీ సీన్ వాళ్ళిద్దరితో పాటు ఈక్వల్గా డామినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక చోట ఉండే క్యారెక్టర్ కాదు, కదులుతూనే ఉంటాడు, మూవ్ అవుతూనే ఉంటాడు. సో వీడికి ఆ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం అంటే చాలా వర్క్ చేయాల్సిన విషయం అని చెప్పి నాకు అర్థమైంది, ఫస్ట్ డేనే అర్థమైంది నాకు. సో దాని మీద కావాల్సిన వర్క్ చేసి దృష్టి పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను. సో మీ ఛాలెంజెస్ ఏంటి ప్రియ గారు? సార్ నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ నవ్వడం సార్ కూడా చేస్తారు. నవ్వు కంట్రోల్ చేయడం చాలా 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 కష్టం. సో మీకే కాదు, బ్రహ్మానందం గారితో వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు చెప్పే కంప్లైంట్ అదే, సార్ నవ్వుతూ ఉంటే ఎక్కువ టేక్స్ అవుతున్నాయి సార్, ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది ఆయనక. అంటే చాలామంది, మీకు ఒక్కరికే కాదండి, అది యూనివర్సల్. బ్రహ్మానందం సార్, కిషోర్ సార్ అది డైలాగ్ చెప్తున్నారు, ఇక్కడ నవ్వు ఆపుకోలేము, అస్సలు ఆపుకోలేము. డైలాగులు చెప్తా ఉంటాం జస్ట్ మొత్తం స్మాష్, మళ్ళీ రీటేక్, మళ్ళీ ఫస్ట్ నుంచి. అస్సలు అంటే నాకు చాలామంది ఇంటికి వచ్చినప్పుడు, కొంతమంది ఎప్పుడు నాలుగు కలవడానికి వచ్చినప్పుడు యాక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంత కష్టం తెలుసారా నీకు అసలు. ఆయన ఊరికే నేను ఇంత పెద్ద డైలాగులు చెప్తుంటే ఇటు తిరుగుతాడు అయిపోద్ది స్మాష్, నేను మళ్ళీ రీటేక్లకి వెళ్ళాలంటే నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది, జస్ట్ ఇంపాసిబుల్ అని. వీళ్ళిద్దరూ మొన్న ప్రెస్ మీట్లో చూస్తుంటే గురు శిష్యుల్లో ఉన్నారు సార్, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంత బాగుందంటే, మాకు వెన్నెల కిషోర్ గారిని అంత ఫ్రీగా మాట్లాడటం ఎప్పుడు చూడలే. ఆయన అసలు అంటే కెమెరా ముందు, అంటే సినిమా క్యారెక్టర్స్ కెమెరా ముందు బాగుంటారు కానీ మీడియా కెమెరాస్ ముందు చాలా నర్వస్ అవుతుంటారు, మ్యాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆయన మీకు పర్సనల్గా కూడా బాగా తెలుసు కదా? నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా. తెలుసు. ఏంటి సార్ వాట్ ఈస్ వెన్నెల కిషోర్ గారు? వెన్నెల కిషోర్ ఆయన బేసిక్గా ఒక 4-5 కంటే ఎక్కువ ఉంటే పెద్ద క్రౌడ్లో ఫీల్ అయిపోతారు ఆయన. ఓకే. సో ఆయన కొంచెం ఆ కాన్షియస్ సేమ్, నేను అలాగే ఉంటాను, ఆయన అలాగే ఉంటారు కాబట్టి మా ఇద్దరికి ఆ సింక్ కుదిరిందేమో. ఒక 4 కంటే ఎక్కువ ఉంటే అంతే షివర్, ఇంకా ఏదో చాలా మంది వచ్చేసారన్న ఫీలింగ్ ఉంటుంది. ఎలా సార్ మరి షూటింగ్లో ఒక్కసారి 100 మంది? అది ఏంటో నిజంగా తెలియదండి ఆ మ్యాజిక్. ప్రాబ్లీ అది యాక్టర్స్ అన్న ఒక హెడ్లో ఒక ఇది ఉంటుందేమో, యాక్షన్ అనగానే కెమెరా ఆన్ అయిపోతే వచ్చేస్తుంది, ఆ స్ప్లిట్లో వచ్చేసేస్తారు వాళ్ళు. బట్ ఆఫ్ స్క్రీన్ వెళ్ళిపోతే మాత్రం ఇంకా ఇంకొక 2-3 ఉన్నారంటే ఏదైనా మూలకెళ్ళి ఉంటాం నేను కిషోర్, మనకు సంబంధం లేదు, ఈ క్రౌడ్ మంది కాదు, మన ప్లేస్ అదే అని చెప్పి కార్నర్ ఎత్తుక్కుని వెళ్ళి అక్కడ కూర్చుంటాం అన్నమాట. సో అంత కాన్షియస్గా ఉంటారు. ఆయన కూడా ఫిల్టర్స్ ఏ ఉండవు మాట్లాడేటప్పుడు, ఫిల్టర్ మేము అబ్జర్వ్ చేసాం. అంటే అట్లీస్ట్ ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్న పీపుల్ దగ్గర అయితే ఫిల్టర్ ఉండదు. ఉండదు, అంటే మ్యాక్సిమం అంటే చెప్తే ఏమైంది అన్నట్టే ఉంటుంది, ఆలోచించి మాట్లాడటం ఏమి ఉండదు ఉండదు. సో ఒక కామన్ అనుకోవచ్చు మీకు. అబ్సల్యూట్లీ. నాన్నగారికి కిషోర్కి నాకు తెలిసి అంటే వాళ్ళు ఆలోచించే విధానంలో కొన్ని సిమిలారిటీస్ చాలా ఉంటాయి. సో అది ఇంటికి వచ్చినప్పుడు మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుని, ముగ్గురికి ఒక బాండ్ ఎప్పటి నుంచో ఉందండి. సో అదే ప్రాబ్లీ వర్క్ అయింది. ఎంత స్పెషల్గా ఉండబోతుంది కిషోర్ గారి క్యారెక్టర్? కిషోర్ క్యారెక్టర్ అసలు నాకు తెలిసి సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద పాజిటివ్ క్యారెక్టర్స్ కిషోర్దేనేమో. బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు కూడా అంటే కిషోర్ గారిని ఆ రోల్లో చూడటం అనేది
ఎదురుగా యాక్ట్ చేస్తున్నప్పుడు చూడటం అనేది కూడా నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మంచి రోల్, బ్యూటిఫుల్ రోల్. ఓకే, ఒక ఫ్రెండ్ అలాంటి ఉంటే మాత్రం లైఫ్లో ఏమైనా చేయొచ్చు, అలాంటి రోల్ అన్నమాట. అంత డిపెండబుల్ అనమాట. ఎస్. సో మీరేమి కొత్త ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేశారు? మీ క్యారెక్టర్ ఇచ్చిన కొత్త ఎక్స్పీరియన్సెస్ ఏంటి? సార్ నేను ఒక్కటి నేర్చుకున్నాను, సటిల్ క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. బబ్లీగా ఉండడం, ఎనర్జెటిక్ ఉండడం, అవి కొంచెం ఈజీ వస్తాయి నాకు అట్లీస్ట్. కానీ ఒక సటిల్ క్యారెక్టర్ చేయడం, ఆ ఎనర్జీ మెయింటైన్ చేయడం, కానీ ఇట్ షుడ్ స్టిల్ లుక్ లైక్ నేను ఏదో హాస్పిటల్ నుంచి లేచి రాలేదు. అది సటిల్టీ, అది దట్ ఈస్ వన్ థింగ్ ఐ థింక్ ఐ రియలీ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అండ్ సెకండ్, లైక్ ఐ సెట్, నా బాబు కూడా అది నాకు బిగ్గెస్ట్. అంటే నాకు మేజర్ సీన్స్ గౌతమ్ గారితో ఇంకా వెన్నెల కిషోర్ గారితోనే ఉండేది. ఎలా అంటే, అండ్ ఒక్క చిన్నది ఏం చెప్పచ్చు అంటే, వెన్నెల కిషోర్కి నేనంటే భయం మూవీలో. సో ఆయన చేసిన రియాక్షన్స్, ఆయన ఇచ్చిన అవి అమ్మ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ. సూపర్. ఓన్లీ అంటే ఒక స్పెషల్ సాంగ్స్లో కనపడటం, అంటే ఒక రెగ్యులర్గా మీరు చేసే క్యారెక్టర్ కాకుండా గ్లామర్ సైడ్ కూడా సో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా? అంత కాదు సార్, అది అంటే కొంచెం అంత కాదులే కానీ కొంచెం స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు కదా? ఒక్కటే చేశాను, అది ఓం భీమ్ బుష్లో. ఓం భీమ్ బుష్లో చేశారు. అది ఎందుకంటే ఐ హ్యాడ్ ఎ లాంగ్, చాలా జర్నీ అయింది డైరెక్టర్తో. సో ఇట్ వాజ్ ఓన్లీ ఆబ్లిగేటెడ్గా చేసిన సాంగ్. ఆబ్లిగేషన్ కాదు, ఇష్టంతోనే చేశాను, కానీ జనరల్గా చేయను. బట్ దిస్ వాజ్ బికాజ్ ఐ హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ విత్ ద ఎంటైర్ టీమ్. జనరల్గా చేయకపోవటానికి కారణం ఏంటి? సో నాకు డాన్స్ నెంబర్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇన్స్టాలో చూస్తే చాలా డాన్స్ చేస్తుంటారు. ఎందుకు ఈ అమ్మాయి స్క్రీన్ మీద డాన్స్ చేయదని మేము చాలా అనుకున్నాం. నాకు ఇప్పటి వరకు దొరకట్లేదు సార్, నా బాధ కూడా అంతే. ఇప్పుడు కూడా జాతర సాంగ్ అయింది, అందరూ ఉన్నారు, నేను ఒక్కదాన్నే లేను. ఎందుకండి డాన్సర్స్ వదిలేసి డాన్స్ సాంగ్ ప్లాన్ చేశారు? అంటే తనున్న పోర్షన్ వరకు వేరే వెన్నెల కిషోర్ గారిని భయపెట్టే క్యారెక్టర్లో తను ఉండే స్పేస్ వేరే ఉంటుంది. ఓకే, సో అక్కడ డాన్స్ పెట్టడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్. సో టాప్ 3 మూవీస్ నాన్నగారు యాక్ట్ చేసినట్లు పిక్ చేసుకోమంటే ఏం చేస్తారు? మనీ ఒకటి ఉంది. అది ఎన్ని ఉంటే నాకు టక్కున గుర్తొచ్చే చెప్తున్నా కానీ బావగారు బాగున్నారు ఒకటి. లేటెస్ట్గా వస్తే కిల్ బిల్ బంటే. సూపర్. మీకు ఫిబ్రవరి 14th నుంచి రాజా గౌతమ్ని మేము చూసే పర్సెప్షన్ కూడా మారిద్దని బలంగా నమ్ముతున్నాం. సో అందరూ కంబ్యాక్, రీలాంచ్ అంటుంటారు. ఇది మాత్రం మీకు ప్రాపర్గా ఆడియన్స్ని దగ్గర చేసే సినిమా అవుతుందని అందరికీ అనిపిస్తుంది. ట్రైలరు, మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే మాకు నమ్మకం కలుగుతుంది. ఫిబ్రవరి 14 తర్వాత మీరు అనుకున్న దారిలో మీ జర్నీ మరింత స్పీడప్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.